పిడమర్తి రవి దళిత ద్రోహి దొరల పాలేరుగా మారిండు. నోటికాడు ముద్దని దళితులకి మాదిగ జాతికి వస్తున్నదని జాతి ద్రోహం చేస్తున్నది అనేది మీ మాదిగ సంఘాల నుంచే ఒక విమర్శ. ఏమంటారు? ఏం సమానం? ఎంఆర్పిఎస్కి ఏంటంటే వాళ్ళని ఎవడే మాట్లాడదు వాళ్ళ గురించి. కృష్ణమాదిగ అయినట్టయినా ఒక మహాపురుషుడు, సూర్యుడు. ఆయన తప్పులు ఆయన చేయట్లేడా అనుకుంటారు వీళ్ళు. నేను తప్పులు ఎత్తి చూపిస్తున్నా. ఏం తప్పులు? నాయకుడు అంటే జీవితాన్ని త్యాగం చేయాలి. నా దృష్టిలో నాయకుడు అంటే ఒసామా బిన్ లాడెన్, సద్దాం, వేలుపిల్లె ప్రభాకర్ నా దృష్టిలో నాయకులు. వాళ్ళకి జీవితం లేదు, వాళ్ళ కుటుంబమే లేదు. ఈయన కుటుంబంలో 5 కార్లు ఉన్నాయి. భార్యకొక కారు, ఆయనకొక కారు, కొడుకొక కారు, ఇంకొక కొడుకు కారు, కోడలికొక కారు, అల్లుడికొక కారు, బిడ్డకొక కారు. ఏ నుంచి వచ్చినాయి ఇవన్నీ? మొన్ననే కదా అక్రమంగా ఒక మహిళది 400 గజాలు ఆక్రమిస్తే మానవ కుల సంఘం కొట్టేస్తే వరంగల్ మున్సిపాలిటీ అధికారులు 400 గజాల స్థలంలో కట్టిన ఇల్లును కూల్చేసారు కదా. ఆయనకే పద్మశ్రీ ఇచ్చింది. ఉండొద్దా దళితులకు కార్లు? ఎవరు కార్లు? నీకు ఏం చేసినావని నువ్వేం వ్యాపారం చేయట్లేవు కదా. నువ్వు ఉద్యమమే చేస్తున్నావు 30 ఏళ్ళ పాటు. ఇళ్ళల్లో మాది ఇళ్ళల్లో అన్నం పడుకొని తింటున్నావు కదా. కారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు? 5 డ్రైవర్లు, 5 జీతాలు, 5 డెజిలు ఎక్కడి? నువ్వు ఉద్యమం చేస్తున్నావా?